కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టిల్లుతో రొమాన్స్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ లైనప్ వేరే లెవెల్. కానీ ఏం లాభం, సినిమాలన్నీ థియేటర్స్ కి రాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకటి కాదు, దాదాపు 4 సినిమాలది సేమ్ సిచ్యువేషన్. రిలీజ్ అని అనౌన్స్ చేశాక కూడా పోస్ట్ పోన్ అయిన సందర్భాలున్నాయి. రీసెంట్ గా ఆ జాబితాలోకి చేరింది మరో మూవీ. అదేంటో చూద్దామా? టిల్లర్ స్క్వేర్ తర్వాత మాలీవుడ్ సోయగం రింగుల భామ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్తోంది. లైనప్ విషయంలో నిజంగానే జోరు చూపిస్తోంది. కానీ సినిమాలు ఆన్ టైంలో థియేటర్లకు రాకుండా ఆమెకే చుక్కలు చూపిస్తున్నారు మేకర్స్. దీంతో అను కెరీర్ విషయంలో ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. చెప్పుకోవడానికి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. కానీ ఇందులో సగానికి పైగా సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి రావడానికి తడబడుతున్నాయి. లాక్డౌన్ నుంచి రీసెంట్లీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వరకు ఇదే పరిస్థితి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సురేష్ గోపి, అనుపమ కీ రోల్స్ చేశారు. జూన్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ చివరి నిమిషంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ గ్రాంట్ చేసేందుకు నిరాకరించింది. ఇందులో జానకి అంటే సీతమ్మ పేరని, విక్టిమ్కు దేవతామూర్తుల పేర్లు పెట్టకూడదని అబ్జెక్షన్ పెట్టిందని టాక్. కేరళలో సర్టిఫికేషన్ జారీ అయినప్పటికీ ముంబైలో సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నో చెప్పిందట. పేరు మారిస్తేనే సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పినట్లు టాక్. అయితే అలా చేస్తే సినిమాలో డైలాగ్స్ కూడా మార్చాలన్న ఉద్దేశంతో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది టీం. ఎలాగో టైం పట్టేట్టుగా ఉందని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణన్ జూన్ 27న సినిమా ఉండబోదని క్లారిటీ ఇచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మాత్రమే కాదు, అనుపమ నటించిన కొన్ని సినిమాలు కూడా వాయిదా బాట పడుతున్నాయి. మరో మలయాళ ఫిల్మ్ పెట్ డిటెక్టివ్ కూడా ఏప్రిల్ 25 అంటూ అనౌన్స్ చేసింది. కానీ బొమ్మను పోస్ట్ పోన్ చేసింది. మూవీ వచ్చేదెప్పుడో టీం చెప్పలేకపోతోంది. ఎప్పుడో కంప్లీట్ అయిన లాక్డౌన్ లాస్ట్ ఇయరే జూన్ రిలీజ్ అనుకుంటే ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. దీన్ని లైకా నిర్మిస్తోంది. తెలుగు ఫిలిం పరదా పరిస్థితి మరోలా ఉంది. ప్రవీణ్ కండ్రేగుల శుభం కోసం ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఇవే కాకుండా తెలుగులో కిష్కిందపురి, భోగిలో నటిస్తోంది. ఇవి రీసెంట్లీ స్టార్ట్ అయిన మూవీస్. ఇక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ధ్రువ్తో నటిస్తున్న బిసాన్ మాత్రం ఈ ఏడాది దీపావళికి కర్చీఫ్ వేసుకుంది. కానీ అదే టైంకి ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ రాబోతోంది. మరదైనా ఆన్ టైంకి వస్తుందో రాదో, పోటీ ఎందుకులే అని తప్పుకుంటుందా?